ఈ సండే మార్నింగ్ అయితే యుటిలిటీ ఏరియా క్లీనింగ్తో అయితే స్టార్ట్ చేసినాం. సో ఎంత మెయిడ్ ఉన్నా కూడా కొన్నిసార్లు ఇలా డీప్ క్లీన్ చేయాలనుకున్నప్పుడు అవి మనం చేస్తేనే చాలా నీట్గా అవుతాయి. అయితే ఏదైనా ఫ్లోర్ కానీ వాల్స్ కానీ చాలా బాగా ఎక్కువగా రుద్దాలనుకున్నప్పుడు ఈ హ్యాండ్ బ్రషెస్ అయితే నాకు బాగా యూజ్ అవుతాయి. సో మొత్తము హార్పిక్ వేసి తర్వాత ఒక 1 అవర్ నుంచి మొత్తం క్లీన్ చేసిన తర్వాత డస్ట్బిన్స్కి ఒక స్టాండ్ వేసి దానిపైన గ్రీన్ మ్యాట్ వేసి అయితే పెట్టాను. అది కంప్లీట్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈ బ్రూమ్ స్టిక్ హోల్డరు తర్వాత అక్కడ ఉన్న బూజు అంతా కూడా దులిపేసిన. సో ఇదంతా అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. ఆ తర్వాత స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసిన. బ్రేక్ఫాస్ట్కి మాకు వచ్చేసి రాగి మాల్ట్, పిల్లలకు వచ్చేసి మిల్లెట్ నూడిల్స్ చేద్దాం అనుకుంటే ఇవి 3 మెంబర్స్ అన్నారు కానీ 4 మెంబర్స్కి ఇవే సరిపోయింది. అయితే కంటికింపుగా ఉంటే కడుపుకింపుగా ఉంటుంది అన్నదాన్ని నేను బాగా బిలీవ్ చేస్తాను. నాకు అందంగా ప్లేటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎట్లాగో వర్కింగ్ డేస్ రోజు కుదరదు కదా, సో హాలిడేస్లో అయితే ఇలా నీట్గా ప్లేటింగ్ చేయడం చాలా ఇష్టపడతాను. సో పిల్లలు ఎవరికి నచ్చిన బౌల్స్లో వాళ్ళకైతే పెట్టి ఇచ్చాను. తర్వాత మిగిలిన చిన్న చిన్న దాంట్లలో సాస్, తర్వాత ఆనియన్, తర్వాత నిమ్మకాయ కూడా వేసి